మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తప్పు చేసిన నేతలతో పాటు అధికారులకు కూడా శిక్ష పడేలా చేస్తామని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అన్నారు. సాల్మన్ కుటుంబ సభ్యులు కలిసిన సందర్భంగా జగన్ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. జగన్ నాయకత్వంలో చలో పిన్నెల్లి కార్యక్రమం చేపడతామని, ఊళ్లు వదిలి వెళ్లిన వైసీపీ కార్యకర్తలను వారి స్వస్థలాలకు తీసుకెళ్తామని తెలిపారు. ఖచ్చితంగా 2-3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి. తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు, అది అధికారులతో సహా. ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి. కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు, ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా హైకోర్టులో, హ్యూమన్ రైట్స్లో, ఎస్సీ/ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే, పంటలన్నీ చేతికొచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఓ రోజున చలో పిన్నెల్లి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు